అందరికీ నమస్కారం. నా పేరు ఆర్. సందీప్ రెడ్డి. మాది మునగాల మండలం మాదారం విలేజ్. నేను తిరుమలగిరి మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు జరిగిన అన్యాయం ఏందంటే, మా మాధవరం గ్రామంలో ఉన్నత స్థానంలో ఉన్న అధికారి జిల్లా స్థాయి సూర్యాపేట డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయి అధికారులకు ఫోను చేసి, ఇట్లా పలానా మున్సిపాలిటీలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని మానసిక వేదనకు గురి చేయాలి. మీరు ఇబ్బందులు పెట్టాలి. ఆ అబ్బాయి తిరుమలగిరి కాన్స్టిట్యున్సీ దాటి బయటికెళ్లకుండా చేయాలని చెప్పి మా అధికారుల మీద ఒత్తిడి తేవడం వల్ల నేను చాలా మానసిక వేదనకు గురయ్యాను. అదేవిధంగా నాకు ఇట్లా మా బాబుది అన్నప్రాసనం ఉందని చెప్పినా కూడా, లేదు నువ్వు తిరుమల దాటిపోవద్దు, నువ్వు చేసుకుంటే తిరుమలలో చేసుకో, మాదారంలో కూడా చేసుకోవద్దు అని చెప్పి హుకుం జారీ చేశారు. నేను మాదారంలో చేసుకోవడానికి అంతా ప్రిపేర్ చేసుకొని ఇట్లా అందరికి చెప్పుకున్నాం సార్ అని చెప్పినా కూడా, మా కమిషనర్ గారు నాకు పైనుంచి ఇట్లా ఇట్లా వేధింపులు ఉన్నాయి, అర్థం చేసుకో బాబు, నేనైతే సెలవు ఇయ్యలేనని చెప్పి నన్ను మానసిక వేదనకు గురి చేయడం జరిగింది. నా బాబుకు ఫంక్షన్ ఉందని చెప్పినా కూడా, నువ్వు తిరుమల దాటడానికే వీల్లేదు, నువ్వు ఎక్కడ సూర్యాపేటలో చేసుకో, నువ్వు తిరుమలలో చేసుకో అని చెప్పి నన్ను ఇబ్బందులకు గురి చేసినారు. నేను మా సూర్యాపేటలో చేసుకుంటా అన్నా కూడా, లేదు నువ్వు సూర్యాపేటలో చేసుకోవడానికి కూడా వీల్లేదు, నాకు పైనుంచి టార్చర్ ఉంది, ఇట్లా జిల్లా స్థాయి అధికారుల నుంచి ఫోన్లు ఉన్నాయి. నిన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా నా దగ్గరకు వచ్చి నువ్వు తిరుమలగిరి కాన్స్టిట్యున్సీ దాటిపోవద్దని చెప్పి నాకు చెప్పడం జరిగింది. లేదు సార్, నేను ఇట్లా 5 గంటలకు ఇంటికి వెళ్ళాలని చెప్తే, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, అసలు నీ ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉన్నా కూడా నువ్వు ఒక్కనే ఉండాలి తప్ప ఇంటికి వెళ్ళొద్దని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేసినారు. నేను చెప్పిన, సార్ మాకు ఇట్లా ఫంక్షన్ ఉంది, నేను 5ంటికి ఇంటికి వెళ్తా, మళ్ళీ రేపు పొద్దున్నే వస్తా అన్నా కూడా, లేదు నువ్వు తిరుమలగిరి దాటిపోవద్దు, దాటిపోతే మాత్రం నీకు ఇబ్బంది అవుతుందని చెప్పి నన్ను ఇబ్బందులకు గురి చేశారు. అదేవిధంగా ఇట్లా 4 రోజులు కూడా నువ్వు తిరుమలగిరి దాటిపోవడానికి వీల్లేదు. ఎలక్షన్ల రోజు 1 గంట ముందు నువ్వు మాదారం వెళ్లి ఓటేసి రావాలి తప్ప అప్పటిదాకా నువ్వు మాదారం వెళ్ళొద్దు. ఓటేయడానికి పోయేటప్పుడు కూడా మమ్మల్ని అడిగే పోవాలని చెప్పి నాకు హుకుం జారీ చేశారు. ఇదంతా నాకు చెప్పడం వల్ల నాకు ఇబ్బంది అనిపించి, పై స్థాయి అధికారులు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి నేను రిజైన్ చేసి నా జాబ్ రిజైన్ చేయడం జరిగింది. నా జాబ్ రిజైన్ చేయడానికి ప్రధాన కారణం మా మాదారం గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారి. ఆ అధికారి వల్ల నేను ఇంత ఇబ్బందులకు గురయ్యాను. నన్నే కాకుండా ఇట్లా చాలా మందిని, ఒక 6 నెలల క్రితం ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కూడా ఇట్లానే ఇబ్బందులకు గురి చేసిండు. ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తులను కూడా ఇలాగే సూర్యాపేట పోలీస్ అధికారులను పంపి మానసిక వేదనకు గురి చేసి అతని జాబ్ తీపిచ్చి అతను ఇబ్బందులు పడే విధంగా చేశారు. కొంతమంది నచ్చని వ్యక్తులను వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేపించి వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేసినాడు. ఇలాంటి వ్యక్తులను మనం గెలిపించుకుంటే, ఇలాంటి వ్యక్తులు చెప్పిన వ్యక్తులను మనం గెలిపించుకుంటే ముందు ముందు కూడా ఇలాగే మనం జరిగిన అన్ని చూస్తూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి మా ఆధారంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, ఆ జిల్లా స్థాయి అధికారి ఆయన పని ఏందో అది చేసుకోవాలి తప్ప ఈయన జాబ్ తీసే ఆయన మీద ఒత్తిడి, ఈయన మీద ఒత్తిడి అని చెప్పడం కరెక్ట్ కాదు. చిన్న చిన్న జాబులు చేసుకునే వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు పెడతాం, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం, మిమ్మల్ని ఎప్పుడు జీవితంలో ఎదనీయకుండా చేస్తాం అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓటు అనేది అందరికీ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. దాన్ని కూడా వీళ్ళు మేము చెప్పిన వ్యక్తులకే వేయాలి, మేము చెప్పిన పార్టీ గెలవాలి అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు పిల్లల్ని కూడా. అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తులకు కూడా ఫోన్ చేసి, మీరు మీరు బయట తెలియకుండా మీరు ప్రచారం చేయాలి, వాట్సాప్ గ్రూప్లలో మీకు మనిషికి ఒక 15 మందిని ఇస్తున్నాం, మీరు 2 గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉండాలి, 2 బయట అని చెప్పి వాళ్ళని కూడా మానసిక వేదనకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి, మీకు గవర్నమెంట్ జాబ్లకు ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం వల్ల ఆ ఉన్నత అధికారి మా ఆయనకు ఉండడం అని చెప్పి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ రోజు నేను రిజైన్ చేయడానికి ప్రధాన కారణం మన మాదారంలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తే కారణం. ఇదే విధంగా నాకు జరిగిన అన్యాయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్పదలుచుకున్నంటే, ఇంత అరాచక పాలన చేస్తూ నేను మాదారాన్ని అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదే నా అభివృద్ధి అని చెప్పి నేను ఈ వీడియో ముఖ్యంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాకుండా మనం పోయినసారి 5 సంవత్సరాలు ఎనమతి చేసుకుందాం, మన ఊరిని అందరినీ డెవలప్ చేసుకుందాం, మేము ఎక్కడ ఏ రూపాయి తీసుకున్నా కూడా నోటీస్ బోర్డు మీద పెట్టి మీకు లెక్కలు చెప్తామని చెప్పి ఇంతవరకు ఆ లెక్కలు చెప్పిందే లేదు. ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా 20 మందితో మీటింగ్లు పెట్టుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం, వెళ్ళడం. కనీసం జనానికి ఏ సమస్య ఉంది, ఏం జరిగిందని చెప్పడానికే వీల్లేదు. ఒక గ్రూప్ పెట్టుకుని ఆ గ్రూప్ లో వాళ్ళకి సంబంధించినవి చెప్పుకోవడం తప్ప, ఒక సమస్య ఉంది, ఆ సమస్యను మేము తీర్చినామని ఏ రోజు చెప్పలేదు. నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఇప్పుడు మాదారం గ్రామ పంచాయతీకి సర్పంచ్ నిలబడ్డ వ్యక్తులు ఎవరు మంచి అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు భయపడకుండా, ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు. ఆ హక్కుని మీరు నిజాయితీగా, ఎలాంటి డబ్బుకు గానీ, బెదిరింపులకు గానీ, అధికారులకు గానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనక మేము మన గ్రామ పంచాయతీ జరుగుతున్న ఎలక్షన్ ని పాజిటివ్ గా జరిపించి మంచి వ్యక్తికి ఓటేయండి. మీకు తెలుసు ఎవరు మంచి ఎవరు చెడు అనేది. ఆయన చెప్పిండు, ఈయన చెప్పిన వెనకరి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాదారంలో ఉంటూ ఇష్టం లేని వ్యక్తులకు కూడా ఫోన్ చేసి, మీరు ప్రచారంలో తిరగట్లేదు, మీరు ఖచ్చితంగా ప్రచారం తిరగాలని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిలబడ్డ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, మా వెనక పలానా వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఉన్నాడు, ఆయన చెప్పిన వ్యక్తికి మీరు వేయాలని చెప్పి వాళ్ళ పేర్లు కూడా బయటకు డైరెక్ట్ గా అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ
వాళ్ళ చెప్పిన వ్యక్తులకే ఓటేయాలని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న పిల్లలకు కూడా ఫోన్లు చేసి వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తాం, వాళ్ళకి జాబులు రాకుండా చేస్తాం, వాళ్ళని ఊళ్ళో తిరగనీయం, వాళ్ళు ఎట్లా తిరుగుతారు వాళ్ళ పక్కన అని చెప్పి మానసిక వేదనకు వాళ్ళని కూడా గురి చేయడం జరుగుతుంది. నేను మాధవరం గ్రామ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళు నిజంగా 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తే ఈ జాబులు తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వీళ్ళు ఇబ్బంది ఇదైతే కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసారు అంటే ఇంత అరాచకం అయితే చేయరు. వాళ్ళు అరాచకం చేస్తారంటే వాళ్ళు ఏం చేసిరో మీరే అర్థం చేసుకోండి. ఇక మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ అరాచకాలు మనం ముందు ముందు చూడాల్సి వస్తుంది. మేము ఈ విషయం మీద తొందరలోనే కూడా డీజీపీ గారిని కలవాలనుకుంటున్నాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను తొందరలోనే డీజీపీ గారిని కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఊళ్ళో మీటింగ్లు పెట్టిన వీడియోలు ఆధారాలు వాళ్ళు ఎవరెవరికి ఓట్లేమని చెప్తారు అవన్నీ చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఫోన్ చేసి ఆయన ఫోన్ నుంచి మాట్లాడకుండా వేరే వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్పిన వ్యక్తికే ఓటేయాలని చెప్పి వాళ్ళని హుకుం జారీ చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఫైనల్ గా నేను మీకు చెప్పేది ఒకటే, మనం ఈ రోజు ఎవ్వరికి భయపడకుండా ఓటు అనేది ప్రజాస్వామ్యం కల్పించిన మన హక్కు కాబట్టి కరెక్ట్ వ్యక్తికి ఓటేద్దాం. 5 సంవత్సరాలు వాళ్ళ మాటినాం, ఏం జరిగిందో ఊళ్ళో చూసినాం. అందరినీ వేధింపులకు గురి చేయడమే. ఉద్యోగాలు ఉన్న వాళ్ళని ఉద్యోగాల దగ్గర వేధించడం, ఏదైనా పని ఉన్న వాళ్ళని పొలాల దగ్గర ఉంటే వాళ్ళని వేధించడం, ఊళ్ళో వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరాలంటే మాయమడి తీరాలని వేధించడం, ఇట్లా అందరికి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక మంచి వ్యక్తిని, మనందరికీ తెలుసు ఎవరు మంచి ఎవరు, అలాంటి వ్యక్తిని ఎన్నుకొని మన ఊరి డెవలప్మెంట్ కి మనం సహకరించాలని కోరుకుంటున్నాను.